ఫోటోలు పట్టుకొని ఓన్లీ బిజినెస్ ప్లాన్ కేటలాగ్ పట్టుకొని ఇంతటి ఘన సక్సెస్ ని బిఫోర్ ప్రీ లాంచ్ మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ప్రీ లాంచ్ యాక్చువల్లీ ఇదే ప్రీ లాంచ్ కాదండి. ప్రీ లాంచ్ దట్ విల్ బి సంథింగ్ డిఫరెంట్. ప్రీ లాంచ్ కన్నా ఇది ఒక చిన్న జలక్ ఉంటుంది కదా, ట్రైలర్ రాకముందు కూడా ఇంకో గ్లిమ్స్ ఏమైనా వస్తారు చూసినారా, ఆ టైప్ అనమాట ఇది. ట్రైలర్ అసలు ట్రైలర్ తర్వాత ఉంది, అది పొంగల్ తర్వాతనా ఎండింగ్ ఫిబ్రవరి వ్యాలంటైన్ డే అని కావని చూద్దాం. తర్వాత చాలా మంది మన మధ్యలోనే ఉన్నారు, అటెండ్ కాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అచీవర్లు. సో వాళ్ళందరితో కలిపి ప్రీ లాంచ్ ఈవెంట్ ఒక మెగా రన్లో చేసుకుందాము, అది వేరే ఉంటుంది. అక్కడ మీ అందరికీ నేను ప్రామిస్ చెయ్యని ప్రోడక్ట్లు కూడా మీరు అందరూ చూడబోతున్నారు. ఎందుకు ప్రామిస్ చేయలేదంటే ఒక టెన్షన్ ఉంది. గత నెలన్నరగా చూస్తున్నాను నేను, మైట్ బి మీరు కూడా కొంతమంది ఫేస్ చేసి ఉంటారు. మన కంపెనీ ఇట్లా అద్దెపోతుంది ఎప్పుడు వస్తున్నాయి మనం బిజినెస్ అడుగుదాం పోతాం, వాళ్ళు ఎప్పుడు వస్తున్నాయి కదా. ఇది కొంచెం టార్చర్ లాగా ఉంటుంది, ప్యానిక్ అంటే తీపి బాధ చూసినారా, ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉందన్నమాట. సో ఇప్పుడు నా మైండ్ రన్ ప్రొడక్ట్ అని చెప్పిన అనుకోండి, ఇక కొత్త ఐటమ్స్ స్టార్ట్ అవుతుంది, అది ఎప్పుడు. సో అవన్నీ నేను కావాలని అనౌన్స్ చేస్తలేను. ఇట్ విల్ బి ట్రెమెండస్ సర్ప్రైజ్. ఇట్లా మామూలు సర్ప్రైజ్ కాదు, లాంచింగ్ ఈవెంట్ లో మీరందరూ ఇప్పటిదాకా మన లీడర్లు చెప్పినారు, మన సోదరులు చెప్పినారు, నేను కూడా చెప్తున్నా అలా ఇది చేయబోతామని. దాని ఒక శాంపుల్, ఒక చిన్న ట్రైలర్ మనం లాంచింగ్ ఈవెంట్ లో చూడబోతున్నాం. లాంచింగ్ ఈవెంట్ ఆఫ్ కోర్స్ yes, I believe more than 500+ ఖచ్చితంగా ఉంటుంది. అది ఎక్కడ ఏంటి ఎట్లా దానికి ఎట్లా రావాలనేది మనం ఫ్యూచర్ అనౌన్స్ చేసుకుందాము, రైట్. దానికన్నా ముందు ఒక్క ఫస్ట్ స్టెప్ తో స్టార్ట్ అయిన జర్నీ ఏమీ లేకుండా కేవలం ప్రొడక్ట్ ప్లాన్ బుక్లెట్ పట్టుకొని ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ కన్నా నేను ఎప్పుడు చెప్తా. థ్యాంక్ యూ కన్నా ప్రపంచంలో పెద్ద వర్డ్ లేదు. సో అ బిగ్ బంచ్ ఆఫ్ థ్యాంక్ యూ టు దోస్ పీపుల్ వర్చువల్ గా ఏమీ లేకుండా నన్ను నమ్మి మనల్ని నమ్మి మనకి ఇప్పటిదాకా వస్తున్నారు, ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మీలాంటి వాళ్ళందరినీ కూడా రెడీ చేసినారు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. ఇవి భవిష్యత్తులో సాధించబోయే ఘన విజయాలకి మీరందరూ సాక్షులుగా నిలవబోతున్నారు. దాట్స్ ఫర్ షూర్. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్, దాని డీప్నెస్ కొంతమందికి అర్థమైండొచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఘన విజయాలని చాలా పెద్ద మాట వాడిన. ఆ ఘన విజయం అని అంటే ఒక మామూలు సక్సెస్ ని మనం అనుకుంటాం. ఘన విజయం అంటే ఎట్లాంటి సక్సెస్ మీ ఊహలకి వదిలేస్తున్నా. సో దాని అన్నిటికీ మీరందరూ విట్నెస్ గా ఉండబోతున్నారు, ఉంటారు ఖచ్చితంగా, రైట్. సో దాని దృష్టిలో పెట్టుకొని 1.5 ముందు ఏం లేకుండా యాక్చువల్గా నిజం మీ అందరికీ తెలిసిందే కదా. ఎంతమంది బిఫోర్ 1 month అట్లీస్ట్ ఒక పేఅవుట్ క్వాలిఫై ఎంతమంది వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు బ్యాంకులో? అట్లీస్ట్ మినిమం 1 పేమెంట్. సరే 1000, 1200, 1,00,000 పక్కన పెట్టేద్దాం. అట్లీస్ట్ మినిమం 1 పేఅవుట్. ప్రోడక్ట్ తీసుకున్న ఆల్మోస్ట్ ఇంతమంది ఉంటారు కదా. ఆర్ యూ పీపుల్ ఫీలింగ్ హ్యాపీ? Yes. Are you satisfied? Yes. Really? Yes. ఏదో 150 మంది ఉన్నారు కదా అని 50 మంది ఇట్లా ఓకేనే కాదు కదా, గుండెలోంచి కావాలి. Yes. నిజాయితీగా కావాలి ఆన్సర్. Yes. కదా. Yes. సో ఐ వుడ్ లైక్ టు సే ఇప్పటి వరకు సార్ ఉంటాయి కదా సార్, ఇంకా సైలెంట్ పెట్టేస్తాం అట్లా గొప్పదిక్కులు కాదు. ఓకే, ఇప్పటి వరకు మీరు చూసిన సర్వీస్ లెవెల్స్ అంటే మా సార్ చెప్తుంటారు కదా ఏం దేబోతుంది అది ఇదని, దానికి ఒక చిన్న ఒకే ఒక షార్ట్ లైన్ మీకు జవాబు చెప్పేస్తా. ఇప్పటి వరకు మీరు చూసిన ప్రొడక్ట్ రేంజ్, మీరు విన్న ప్రొడక్ట్ రేంజ్, మీరు ఎక్స్పీరియన్స్ అయిన పేఅవుట్ సిస్టమ్ కావచ్చు, ప్రొడక్ట్ డెలివరీ సిస్టమ్ కావచ్చు, వాట్ ఎవర్, ఇవన్నీ యాక్చువల్లీ ద ప్లాట్ఫామ్ పొటెన్షియల్లో మీరు చూసింది లెస్ దాన్ 5%. అర్థమవుతుందా? గట్టి క్లాప్స్. కదా యాక్చువల్ గా మన ప్లాట్ఫామ్ ఎంతైతే పొటెన్షియల్, ఎంత పెద్దగా మనం విస్తరించబోతున్నామో దాంట్లో ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం 5% అంతకన్నా తక్కువ మాత్రమే. సో ముందుకు పోయి మన ప్రయత్నాలు, మన గ్రోత్ అనేది ఇంకా 95% పాసిబిలిటీ ఇంకా ఉన్నది. అవన్నీ వచ్చిన తర్వాత మీ పేఅవుట్ ఏ రకంగా ఉండకపోతే నేను ఒక చిన్న నాకైతే ఒక అనిపిస్తా ఉంది, మీకు జవాబు మీ అందరూ వదిలేస్తున్నా, రైట్. సో చాలా మందికి ఉంటాయి క్వశ్చన్స్, కాకపోతే అందరి టైం దృష్టిలో పెట్టుకుని క్వశ్చన్స్ అసలు నేనే వాట్ ఎగ్జాక్ట్లీ ద రోడ్ మ్యాప్ అనేది చెప్పేసి తర్వాత మనం నెక్స్ట్ ఎక్కడ కలుస్తాం ఏంటని మాట్లాడుకుందాం.
ప్రతిసారి నేను చెప్తా, వీఆర్ ఫ్యామిలీ. ఓకే, ఏదో పేపర్ మీద రాసుకోనిక కాదు, వీ ప్రూవెన్ సో మెనీ టైమ్స్. నువ్వు ఏం చేసినావు ఇంతకుముందు, ఎంఈటీ కానీ ఆయుష్ కానీ ఏదైనా సరే అనుకోండి, ఏం చేసినామో ఆ కొంతమందికి లేదా కొద్దిమంది లీడర్లకు తెలుసు. ఏంటంటే గుప్తదానం అట్లాంటి పెద్ద పదాలు అయితే వాడగానివ్వండి, ఎస్ వీ డిడ్. అది మన లీడర్లు అనుకోవచ్చు, మన ఫ్యామిలీ అనుకోవచ్చు. ఇది ఫ్రమ్ డే 1 ఎప్పుడైతే మన కంపెనీ ఎస్టాబ్లిష్ అయిందో 2015లో, అప్పటి నుంచి మా వర్క్ ఆఫ్ కల్చర్ ఇట్లనే ఉంటుండే. దీన్ని ఇంకొంచెం ఆర్గనైజ్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాము. ఫార్చునేట్లీ METEV.com ఈ ప్లాట్ఫామ్ ద్వారా దాన్ని ప్రాక్టికల్గా మీకు అన్న ముందు పెట్టే అవకాశం నాకు వచ్చింది. సో దాని గురించి నేను ఒక 2-3 నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. దీని తర్వాత అగైన్ విల్ బ్యాక్ టు the road map, the future plannings, everything I'll explain. ఇందాక చెప్పినట్టుగా ఫ్యామిలీ అంటాం. ఫ్యామిలీ అనేది ఊరికే బ్రోచర్ల మీదనో పీపీటీలు రాసుకోనిక కాదు. ప్రాక్టికల్గా we going to prove to not only our community, to entire direct selling industry. I believe నాకు తెలిసినంత వరకు 100% అని చెప్పా, నాకున్న అవగాహన ప్రకారము ఇప్పటి వరకు ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కూడా ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకోలేదు. కంపెనీ తీసుకోవటం కాదు, దీంట్లో మన కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని ఒక ఆలోచన అన్నమాట. కొట్టండి. సోషల్ యాక్టివిటీ ఇన్ ద సెన్స్ ఏదో సమాజానికి ఏదో చేస్తామా, దేశాన్ని ఉద్ధరిస్తామా అని పెద్ద మాటలేదు వాడా. అట్లీస్ట్ ఆ కమ్యూనిటీ, మన కంపెనీకి ఏదైతే మన కమ్యూనిటీ మన ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారో, కమ్యూనిటీ ఇన్ ద సెన్స్ ఆ కంపెనీ ఫ్యామిలీ ఓన్లీ. సో వాళ్ళకి ఎంతో కొంత, నేను ఎంటైర్లీ లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ అనేది నేను చెప్పా, కానీ ఎంతో కొంత ఉపయోగపడే విధంగా, అండ్ ఆ ఉపయోగంలో మన అందరము, దానికి ఏమో ఒక ర్యాంక్ లేదు ఏం లేదు, మనం అందరము భాగ్యశాములు అవుతాము. ఫర్ ఎగ్జాంపుల్ ముందు పోయిన తర్వాత మీకు అందరికి అర్థమవుతుంది. సో ప్లీజ్, సారీ రాజు గారు, మిమ్మల్ని కొంచెం శ్రమ పెడుతున్నా. ఎస్, వీఆర్ వెల్ఫేర్ ఆఫ్ METEV ఫ్యామిలీ. ఏం చేయబోతున్నాం, మన కంపెనీ యూజర్స్ కోసం అని ఒక క్యాంపెయిన్ డిజైన్ చేస్తున్నాము. సో ప్లీజ్, హెల్పింగ్ హ్యాండ్ ఫ్రమ్ ఎవ్రీవన్. అర్థమవుతుంది కదా? ఎస్. మన అందరం కలిసి సహాయం చేస్తాము. ఆ సహాయంలో మన అందరి ప్రతి ఒక్కరి పాత్ర ఉండబోతోంది. సో ప్లీజ్, ప్రౌడ్లీ అనౌన్సింగ్ METEV సురక్షా నిధి. పేరైతే మంచిగా ఉంది, మరి ఎట్లా పనిచేస్తుంది అంటే